హాయ్ ఫ్రెండ్స్, కృష్ణ KK1992 యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో అయితే ఈరోజు మనం బుడ్డలు జిన్నాడినికైతే వచ్చినాం ఫ్రెండ్స్. కరెంటు పోయింది, చాలా సేపు అయింది. ఇవే మన బస్తాలు. చూడండి, బస్తాలన్నీ చెల్లా చెదురుగా వేసేసినాం. ఇక్కడ ఎలా మనం మిషన్లో దీంట్లో బుడ్డలు వేస్తే దీంట్లో ప్రాసెస్ అయ్యి కిందికైతే వస్తాయి. కిందికి వచ్చిన తర్వాత గొగ్గులు ఇక్కడ వస్తాయి. గొగ్గులు ఈ జల్లలోన, ఇత్తనాలు అక్కడ సపరేట్ వచ్చేస్తాయి. ఇత్తనాలు కూడా వచ్చి చూపిస్తా. ఇక్కడ గొగ్గు బుడ్డలన్నీ ఇక్కడ సపరేట్ అయ్యి ఇక్కడికి దీని ద్వారా ఇక్కడికి వచ్చేసిన తర్వాత వడకలు అట్లాంటివి ఇక్కడికి వస్తాయి. ఇది లేపేవు కొంపదీసి. ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ విత్తనాలు. పోతున్నాయి కదా, కింద పడిపోతున్నాయి. చూడండి విత్తనాలు ఎంత బాగా వచ్చినాయో. కొన్ని గొగ్గులు కూడా మిక్స్ ఉన్నాయి. దీన్ని వాళ్ళు మళ్ళీ జల్లెడ ఆడిస్తారు. రన్నింగ్లో అయితే బాగా గొగ్గులు సపరేటు, విత్తనాలు సపరేట్ అయితే చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ ఉన్నాయి వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్. జల్లెడకు ఒకటి ఉంటుంది, మిషన్లకు ఒకటి ఉంటుంది, మిక్స్ చేసుకోవడానికి అదొకటి ఉంటుంది. వాళ్ళ ఆపరేటింగ్ ఏది కావాలంటే అది ఆన్ చేసుకొని మిషన్ కంటిన్యూగా రన్ చేస్తారు. పొట్టు కూడా ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ లాస్ట్కి చూపిస్తుంది బ్రోయర్. ఈ గొట్టం ద్వారా పొగంట అది పొట్టంతా బయటికి వెళ్ళిపోతుంది. చిన్న చిన్న పొట్టు అంటే నుసి పొట్టు ఇక్కడ వస్తుంది. చిన్న చిన్నవి ఉంటాయి చూడండి, ఏమంటారు దానిలోని, నట్టలు నామలు అంటారు దీంట్లోని. నట్టలు నామలు అట్లాంటివి ఇక్కడికి వచ్చేస్తాయి. దీంట్లోనే డిఫరెంట్గా అయితే స్టేజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కాటా కూడా ఉంది. వాళ్ళు కాటా వేసి ఎన్ని కేజీలని తీసిన తర్వాత కూడా చేస్తారు. నెక్స్ట్ ఒకవేళ మనకి ఇత్తనాలు ఆడించుకోవాలనుకుంటే గానుగా మిషన్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. ఇది గానుగా పిండి మిషన్. న్యాచురల్ ఆయిల్ అయితే తయారు చేస్తారు. ఇక్కడ కూల్ వాటర్ వెయిటింగ్. జస్ట్ కొన్ని కుమ్ముదాం, జస్ట్ వెయిట్. ఈ జల్లెడ సన్న రకం బుడ్డలకైతే ఈ కొన్ని జల్లెలు మార్చడం అయితే జరుగుతుంది. ఇవి సన్న బుడ్డలు కాబట్టి దీనిలోకి ఓ రకం వేసినారు. కొద్ది పెద్ద సైజు బుడ్డలకైతే పెద్ద జల్లెలు వేస్తారు. కలుతలు ఉండకూడదంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్లో జల్లెళ్ళు కూడా ఒకసారి మార్పియాలి ఫ్రెండ్స్. కలుతలు అంటే బుడ్డల్లోనే చాలా రకాలు ఉన్నాయి. ఒంగోలు ట్యాగ్లని, K6 అని, నెక్స్ట్ వచ్చిన తర్వాత గుజరాత్ ట్యాగ్లని డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనది గుజరాత్ ట్యాగుల రకం. మూటలు కూడా ఎట్లా వేసేసినాం. ఆటో ఇట్లా మధ్యన వచ్చింది, ఇంకా అక్కడ గుంజేసినాం. ఈ బ్యాగ్స్ అనేది చాలా డెలికేట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు తీసుకునేటప్పుడు అయితే ఇట్లాంటివి అయితే తీసుకోవద్దండి. దీనివల్ల వల్ల పెద్ద యూజ్ అయితే ఏం లేదు. మనం ఎక్స్పోర్ట్ ఎక్కడన్నా ట్రావెల్ చేయాలనుకుంటే ఆ బ్యాగ్స్ అనేది ఒకసారికి ఉపయోగపడతాయి, యూజ్ అండ్ త్రో. అవి అక్కడ నుండి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడే కొన్ని చినిగిపోయినాయి.
ఇట్లా డ్యామేజ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి మూటలు వాడడం కంటే మామూలుగా గోనె సంచులు ఉపయోగించేదే మంచిది. ఇది ఫ్రెండ్స్, మన వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కృష్ణ. బాయ్. क्या करता है रे? वीडियो का यूट्यूब चैनल है। भाई को पढ़ा तो कैसे रे?